నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను శ్రీకాంత్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్ చూద్దాం విద్యార్థులు ఉన్నతంగా ఆలోచించి భావితరాలకు ఆదర్శంగా నిలవాలి అమరావతిలో వీట్ వర్సిటీని సందర్శించిన సీఎం చంద్రబాబు నాయుడు బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ మాటల్లో అబద్ధాలు తప్ప ఏమీ లేవు మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పరిశ్రమల స్థాపనే లక్ష్యంగా ఉద్యోగాలే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నాం ఏపీలో ప్రజలు ఎన్నో రోజుల కల సాకారం కాబోతుందన్న ఎంపీ కేసినేని చిన్ని హైదరాబాద్ మారేడుపల్లిలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద ఉద్రిక్తత అక్రమంగా నివాసం ఉంటున్న వారిని గుర్తిస్తున్న రెవెన్యూ సిబ్బంది ఇక డీటెయిల్స్ చూద్దాం అమరావతి రాజధానిలోని వీట్ వర్సిటీకి సీఎం చంద్రబాబు సందర్శించారు విశ్వవిద్యాలయం అభివృద్ధి పనుల ప్రారంభించిన సీఎం చంద్రబాబు మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ మహాత్మా గాంధీ బ్లాక్ ప్రారంభించారు అనంతరం వివి గిరి బ్లాక్ దుర్గాబాయి దేశ్ముఖ్ బ్లాక్ నూతన భవనాల ప్రారంభోత్సవం చేశారు స్టార్టప్ కంపెనీల కోసం వి లాంచ్ ప్యాడ్ 2025 ప్రారంభం తర్వాత స్టార్టప్ కంపెనీల ప్రతినిధులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నతంగా ఆలోచించి భవిష్యత్ తరాలకు మార్గదర్శకాలుగా మారాలని పిలుపునిచ్చారు ఇందుకోసం విద్యార్థులకు ప్రభుత్వం అన్ని విధాలుగా తోడ్పడుతూ అందిస్తుందన్నారు we have the algorithms done and we are the only one after Google to work with that and we have made our own key right now so this is works with security and right now we are the only one doing in Andhra and we are doing this robo what is the main purpose you are aiming right now sir we want to emulate a lot of the purposes that human intelligence I feel like human intelligence can be put to use a lot better than repetitive tasks. So whatever these repetitive tasks and unskilled laborers and such are there, it is to slowly push away those jobs to push humans into something which requires their intelligence and their ability to change and adapt to the new environment. So right now what we are trying if you do this adaptability everything what you are expecting efficiency level of human replacement తయారు చేశాం 10 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం ఈ రోజు మన ఆదాయం మీరు చూస్తే దగ్గర 2,60,000 రూపాయలు ఉంది పర్ క్యాపిటా ఇన్కమ్ 2047కి 58 లక్షల రూపాయలు పర్ క్యాపిటా ఇన్కమ్ చేయాలని ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు రాష్ట్ర సంపద జిఎస్టిపి మీరు చూస్తే దగ్గర 16,50,000 ఉంది దీన్ని 3,05,00,000 చేయడానికి ముందుకు పోతున్నాం అంటే మన ఎకానమీ $2.4 ట్రిలియన్ చేరే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం మోడీ గారు అయితే వికసిత్ భారత్ 2047 ప్రణాళిక తయారు చేశారు ఒకప్పుడు 10వ ఆర్థిక వ్యవస్థ నిన్నటి వరకు చూస్తే 4 ఈరోజు IMF అనౌన్స్ చేశారు 4వ ఆర్థిక వ్యవస్థ భారతదేశం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ మాటల్లో అబద్ధాలు తప్ప ఏమీ లేవన్నారు తెలంగాణ ఉద్యమం సమయంలో చెప్పిన మాటలన్నీ గాలి కొదిలేసిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారన్నారు బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో చెప్పిన హామీలేవి నెరవేర్చలేదన్నారు 10 ఏళ్లలో 100 అబద్ధాలు ఆడారని ఆయన ఎద్దవ చేశారు దళిత సీఎం 3 ఎకరాల నిరుద్యోగ భృతి ఇలా ఎన్నో హామీలు గాలి కొదిలారు కాబట్టే ప్రజలు బీఆర్ఎస్కు అధికారం దూరం చేశారని తెలిపారు వీర్లపల్లి శంకర్ నువ్వు నిజంగా చెప్పాలంటే నీకు ఇంగీత జ్ఞానం ఉందంటే నిజంగా కూడా చెప్పాలంటే ఇవాళ కాంగ్రెస్ హయాంలో ఔటర్ రింగ్ రోడ్ టోల్ గేట్ అప్ప చెప్తే నీవు 30 ఏండ్లకు నీ అవసరానికి
నీకు నచ్చినోనికి 30 ఏళ్ళకు లీజు ఇవాళ ప్రతి సంవత్సరం 1000 కోట్లు వచ్చే ఆదాయాన్ని 30 ఏండ్లకు 7 కోట్లకే ముందే అమ్ముకొని పోయిన గొప్ప మోసకారుడు నీవు. ఇవాళ మీ బంధుప్రీతులకు ఒక ఇవాళ ఎక్కడ పోయారు మీ బంధువులు మీరంతా ఎక్కడ పోయారు? ఇవాళ వైఫల్యం చెందింది ధరణి కాదు. అన్ని అధికారులను అడిగిండు, మేధావులను అడిగిండు ఈ చట్టం ఎట్లా ఉంటే బాగుంటుందని చెప్పి. అందరి యొక్క అభిప్రాయం మేరకే ఆ చట్టం. అందరు కలిసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇవాళ సత్య హరిచంద్రుని మాటలు ఒక ముసలి నక్క నిన్న బయలుదేరింది. ఒక 15 నెలల తర్వాత కుంభకర్ణుని నిద్ర మేల్కొని ఏదో పెద్ద ఉద్ధరిస్తా ఏదో అయిపోయింది అని చెప్పి నిన్న సభలో మళ్ళా ఒకసారి ఒకే ఒక్కడు మళ్ళా అదే నియంత్రిత ధోరణి. ప్రజలు ఒక్కసారి తెలంగాణ ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పారు. నువ్వు నియంత్రిత ధోరణిగా పోకు, ఒక కుటుంబ పాలన చెయ్యకు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న తెలంగాణను ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించాలని చెప్పి ఒక్కసారి నిన్ను చెంప చెల్లుమనే విధంగా ఇలా ఫామ్ హౌస్కే విజయవాడలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో డిఫెన్స్, ఎయిర్ఫెన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ పాలసీ కస్టమర్స్ రూపకల్ప కోసం మీట్ విత్ స్టేక్ హోల్డర్స్ కార్యక్రమం జరిగింది. ఎంపీ కేశినేని శివనాథ్ ఈ సెమినార్లో ప్రసంగిస్తూ ఏపీలో రాష్ట్ర ప్రజలు ఎన్నో రోజుల కాలం సహకారం కాబోతుందన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో పరిశ్రమల స్థాపన లక్ష్యంగా ఉద్యోగాలే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ భవనంలో లిఫ్ట్లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తుల హత్య చేసి లిఫ్ట్లో పడేసి వెళ్ళిపోయారు. దోమలగూడ పోలీసులు క్లూస్ టీంతో వివరాలు సేకరిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న సెంట్రల్ జోన్ డీసీపీ శివవల్లి హత్యకు గల కారణాలు సేకరిస్తున్నారు. హైదరాబాద్ మారేడుపల్లిలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇళ్లలో అక్రమంగా కొంతమంది ఉన్నారన్న సమాచారంతో రెవెన్యూ అధికారులతో కలిసి విచారణ జరుపుతున్నారు. ఇళ్లలోకి వెళ్లకుండా భారీ గేట్లను వేసిన పోలీసులు లోపలికి వెళ్లేందుకు ఎవరిని అనుమతించట్లేదు. మారేడుపల్లిలోని గత కొంతకాలంగా ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అక్రమంగా కొంతమంది నివాసం ఉన్నట్లు ఫిర్యాదు రావడంతో రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పోలీసుల సహాయంతో వారిని గుర్తించే పనిలో ఉన్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా నివాసం ఉంటే వారిపై చర్యలు తప్పవని రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు. స్టార్ట్ చేస్తాము. ఇప్పటికి కంప్లీటెడ్. సో వాళ్ళు వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం రెవెన్యూ వాళ్ళు హౌసెస్ అన్నీ సీల్ చేస్తాం జరిగింది. గోయింగ్ ఫార్వర్డ్ ఫర్దర్ వాళ్ళు మా రిక్వైర్మెంట్ ఐసీఎఫ్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు సిఐడి అధికారుల కస్టడీలోకి తీసుకున్నారు.
విజయవాడ జిల్లా జైలు నుంచి ఆయన్ని కస్టడీకి తీసుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు లాయర్ సమక్షంలో విచారణకు కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. విజయవాడ ప్రభుత్వ వైద్యశాలలో వైద్య పరీక్షల అనంతరం పోలీసులు విచారించారు. హైదరాబాద్ కుక్కడపల్లిలోని క్రిస్టియన్స్ మతస్థుల శాంతి ర్యాలీ నిర్వహించారు. కుక్కడపల్లి, షేర్లింగంపల్లి, కుబ్దల్లాపూర్ నియోజకవర్గంలోని క్రిస్టియన్లు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్యకు నిరసనగా శాంతి ర్యాలీ నిర్వహించారు. శాంతి ర్యాలీ కోసం 10 సార్లు పర్మిషన్లు అడిగిన పోలీసులు ఇవ్వలేదని కుక్కడపల్లి ఎమ్మెల్యే మదవారం కృష్ణారావు సహకారంతో శాంతి ర్యాలీ నిర్వహించాం. పాస్టర్ పగడాల ప్రవీణ్ది హత్య కాదు, ఆత్మహత్య చేశారు అని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పాస్టర్ని హత్య చేసిన దానిపైన నోరు మెదపడం లేదన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్లో క్రిస్టియన్స్ మతస్థులకు రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు క్రిస్టియన్స్. కొట్పల్లికి రమ్మని హైదరాబాద్ నగరంలో మరోసారి ఈడీ సోదాలు జరిగాయి. సోమవారం ఉదయం భూదాన్ ల్యాండ్ వ్యవహారంలో ఈడీ సోదాలు చేపట్టారు. మహేశ్వరం ల్యాండ్ విషయంలో సోదాలు జరిపారు. భూదాన్ ల్యాండ్ను అక్రమంగా లేఅవుట్ చేసి మునావర్ ఖాన్, ఖదీర్ ఉన్నాసా అమ్మకాలు చేశారని గుర్తించారు. పాత బస్తీలో మున్వార్ ఖాన్, ఖదీర్ ఉన్నాసా, షర్ఫాన్ షగూర్ ఇంట్లో ఈడీ సోదాలు చేసింది. గతంలో ఇదే కేసులో IAS అధికారి అమర్ కుమార్ని ఈడీ విచారణ చేసింది. तो वो ऐड करा है तो स्लिप है तुम्हारे पास ऐड करा है ऑनलाइन करा है नाम है. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. విద్యార్థులు ఉన్నతంగా ఆలోచించి భావితరాలకు ఆదర్శంగా నిలవాలి. అమరావతిలో వీట్ వర్సిటీని సందర్శించిన సీఎం చంద్రబాబు నాయుడు. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ మాటల్లో అబద్ధాలు తప్ప ఏమీ లేవు. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. పరిశ్రమల స్థాపనే లక్ష్యంగా, ఉద్యోగాలే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నాం. ఏపీలో ప్రజలు ఎన్నో రోజుల కల సాకారం కాబోతుందన్న ఎంపీ కేసినేని చిన్ని. హైదరాబాద్ మారేడుపల్లిలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద ఉద్రిక్తత. అక్రమంగా నివాసం ఉంటున్న వారిని గుర్తిస్తున్న రెవెన్యూ సిబ్బంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 9 టీవీ న్యూస్.